స్టెప్ తీసుకుంటారు అన్న దానిపై ఆసక్తి నెలకొంది. హైకోర్టు వ్యాఖ్యలపై హైడ్రా ఆఫీసులో తీవ్రమైన చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తారా, తాత్కాలికంగా కూల్చివేతలను నిలిపివేస్తారా అనే అంశంపై చర్చ జరుగుతోంది. హైడ్రా పనితీరుపై తీవ్ర విమర్శలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలోనూ భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. వరుస విమర్శల నేపథ్యంలో పదే పదే హైడ్రా వివరణ ఇచ్చుకోవాల్సి వస్తోంది. మరోవైపు మూసీ కూల్చివేతలపై హైడ్రా స్పందించింది. మూసీ నదికి ఇరువైపులా సర్వేతో మాకు సంబంధం లేదు అని హైడ్రా చెప్తోంది. అక్కడి నిర్వాసితులను మేము తరలించడం లేదు అని హైడ్రా చెప్తోంది. మూసీలో ఎలాంటి కూల్చివేతలను హైడ్రా చేపట్టడం లేదు. మూసీ పరివాహక ప్రాంతంలో హైడ్రా మార్కింగ్ చేయడం లేదు అని హైడ్రా వివరిస్తోంది. మూసీ సుందరీకరణ ప్రత్యేక ప్రాజెక్ట్, అది మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చేపడుతుందని హైడ్రా చెప్తోంది. ఇప్పుడు హైడ్రా అసలు ఏం చేయబోతోంది అన్న దానిపైనే ఉత్కంఠ కనిపిస్తుంది. మా ప్రతినిధి సాగర్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. సాగర్, హైడ్రా మూసీ కూల్చివేతలను హైడ్రా చేపట్టడం లేదు అని చెప్తున్నారు. అక్కడ కూల్చివేతలను చేపడుతున్నది మేం కాదు అని హైడ్రా చెప్తోంది. అలాగే హైడ్రా కూల్చివేతలపై పెద్ద ఎత్తున విమర్శలు కూడా వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు హైడ్రా ఏం చేయబోతోంది? రంగనాథ్ యాక్షన్ ప్లాన్ ఏంటి? మొత్తంగా ఇప్పటికే హైడ్రా కూల్చివేతల అంశంలో హైడ్రా చేపడుతున్న చర్యల విషయంలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా కొంచెం అప్రమత్తమయ్యారు. ఎందుకంటే ఇప్పటికే మొదట స్వాగతించినటువంటి ప్రజలు హైడ్రా చర్యలు ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి, వ్యతిరేకిస్తున్నారు కూల్చివేతల అంశంలో. ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రధాన కార్యాలయంలో హైడ్రా సంబంధించిన కార్యాలయంలో పలు హైడ్రా అధికారులతో కలిసి సంయుక్త సమావేశం నిర్వహించారు. ఇప్పటికే హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది హైడ్రా చేపడుతున్న కూల్చివేతల అంశం విషయంలో. ఈ నేపథ్యంలో హైకోర్టు కూడా మొట్టికాయలు వేయడంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ అప్రమత్తయ్యారని చెప్పి తెలుస్తోంది. ఎందుకంటే కూల్చివేతల విషయాన్ని తాత్కాలికంగా కూడా కొంత ఆపి వేసే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే పెద్ద ఎత్తున సమస్యలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు తాత్కాలికంగా కూల్చివేతలకు బ్రేక్ వేసి భవిష్యత్తులో హైడ్రా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఒక భరోసా కల్పించాలి అంటే ప్రజలకు ఖచ్చితంగా ఒక అవగాహన కల్పించిన అనంతరమే చట్టపరంగా కొన్ని అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని ముందుకెళ్లాలని చెప్పి ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో పేద మధ్యతరగతి వారిని కూడా రోడ్డున పడేస్తుంది. బుల్డోజర్లు కూడా పేద మధ్యతరగతి ఇళ్లపైకి దూసుకెళ్తున్నాయని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పేద మధ్యతరగతి వాళ్ళకు భరోసా ఇస్తాం, మేము వారికి పూర్తిగా అవగాహన కల్పిస్తాం హైడ్రా విషయంలో, దాని తర్వాతనే కూల్చివేత విషయంలో ముందుకెళ్తాం. ఓన్లీ మా టార్గెట్ హైడ్రా టార్గెట్ మాత్రం పెద్ద వాళ్ళు పెద్ద బడా కంపెనీలు, చెరువులు, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో నిర్మించినటువంటి బహుళ అంతస్తుల నిర్మాణాలు, బడా రాజకీయ నేతలు కానీ బడా నాయకులకు సంబంధించినటువంటి బడా బాబులకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్ల విషయంలో ఇక నుండి హైడ్రా ముందుకు వెళ్ళనుందని చెప్పి ఒక క్లారిటీ ఇచ్చే పరిస్థితి కూడా మనకు కనిపించింది. ఈ నేపథ్యంలో మనం అర్థం చేసుకోవచ్చు హైడ్రా విషయం అనేది మొత్తంగా ఒక వారం రోజుల నుంచి హైడ్రా వెనుకడుగు వేసింది. కూల్చివేతల విషయంలో తొందరపాటు నిర్ణయాలు కూడా తీసుకోలేదు. ఇప్పటికే హైకోర్టు ఆదేశాలు కూడా ఇక్కడ ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంది. హైడ్రా విషయంలో రంగనాథ్ విషయంలో కూడా ఈ కూల్చివేతల అంశంలో హైడ్రా భారీ ఎత్తున పెద్ద ఎత్తున సీరియస్ అయిన ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో హైడ్రా చట్టబద్ధత అంశాన్ని కూడా ప్రభుత్వానికి మళ్ళొకసారి హైడ్రా కమిషనర్ రంగనాథ్ దృష్టికి తీసుకువెళ్లే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డిని కలిసి దీనికి సంబంధించినటువంటి అంశాలను కూడా సీఎం రేవంత్ రెడ్డితో చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర కేబినెట్ కూడా హైడ్రా చట్టబద్ధత విషయాన్ని కూడా ఆమోదించింది. దానికి సంబంధించినటువంటి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు లేదా రాబోయే శీతాకాల సమావేశంలో హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ ఒక ప్రత్యేక బిల్లును కూడా పాస్ చేసే అవకాశాలు కూడా మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైకోర్టు దీనికి సంబంధించిన అంశాలను వివరిస్తూనే మరోవైపు మూసీ పరివాహక ప్రాంతాల్లో హైడ్రా కూల్చివేస్తున్నట్టు ఈ మధ్య కాలంలో తాజాగా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో కొంత హైదరాబాద్ లో మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న బస్తీ ప్రజలు పెద్ద ఎత్తున భయాందోళనకు గురవుతున్న నేపథ్యంలో హైడ్రా కమిషనర్ మరోసారి క్లారిటీ ఇస్తున్నారు. మూసీకి సంబంధించినటువంటి ప్రాజెక్టు అనేది కేవలం మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్టు మాత్రమే దానికి సంబంధించినటువంటి చర్యలు చేపడుతుంది. దాంతో హైడ్రాకు ఖచ్చితంగా ఎలాంటి సంబంధం లేదు. మూసీ నదికి సంబంధించినటువంటి ప్రక్షాళన విషయంలో నిర్వాసితులను అక్కడి నుంచి తరలించేందుకు ఖచ్చితంగా సంబంధిత అధికారులు మాత్రమే చర్యలు తీసుకుంటున్నారు. అందులో హైడ్రాకు ఎలాంటి అవకాశం లేదు, హైడ్రా ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేదు. నదికి సంబంధించిన పరివాహక ప్రాంతంలో ఇళ్లకు మార్కింగ్ చేసే అంశంతో పాటు వారిని తరలించి వారికి పునరావాసం కల్పించేది ఆయా జిల్లా కలెక్టర్లు లేదా ప్రభుత్వ ఇతర రెవెన్యూ అధికారులు మాత్రమే చూసుకుంటారు. అందులో హైడ్రాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి
వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మనం చూసుకోవచ్చు హైడ్రా అప్రమత్తమైంది. అటు హైకోర్టు ఆదేశాలు ఉన్న నేపథ్యంలో ఇటు ప్రభుత్వం నుంచి ఇటు ప్రజల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ 3 అంశాలను పరిగణలోకి తీసుకుని అంటే సిటీలో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. మరి ఏ కూల్చివేతలు ఎవరి ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి అనే క్లారిటీ ఎవరికి ఉంది? ఎవరు ఏ కూల్చివేతలు కొనసాగిస్తున్నారు? నెక్స్ట్ హైడ్రా ఎక్కడ కూల్చివేసే అవకాశం ఉంది? హెచ్రోహిత్ మీరు చెప్పినట్లుగా హైడ్రా అనేది కేవలం ఓఆర్ఆర్ జిహెచ్ఎంసీ ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్నటువంటి చెరువుల ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ప్రభుత్వ స్థలాల్లో ఉన్న అక్రమ నిర్మాణాలు, అందులో ఖచ్చితంగా పేద మధ్య తరగతి వాళ్ళ ఈ ఇండ్లను మాత్రం హైడ్రా టచ్ చేయదు. కేవలం పెద్ద పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ కానీ ఇతర కమర్షియల్ వ్యాపార సముదాయాలను బడాబాబులకు సంబంధించినటువంటి నిర్మాణాలు ఉంటే మాత్రమే మేము చర్యలు తీసుకుంటామని చెప్పి హైడ్రా కమిషనర్ క్లారిటీ ఇచ్చి నేపథ్యంలో మనం అర్థం చేసుకోవచ్చు. హైడ్రా అనేది ఈ చెరువుల ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఉన్న కూల్చివేతల అంశంలో కూడా కొంత అన్ని అంటే డాక్యుమెంట్స్ అన్ని పరిశీలించి నియమ నిబంధనలను పరిశీలించి ఇంతకుముందు జరిగినటువంటి కొన్ని తప్పిదాలను కూడా సరిచేసుకునే విధంగా ముందుకు వెళ్లాలని చెప్పి హైడ్రా యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికీ రెవెన్యూ ఇరిగేషన్ ఇప్పటివరకు మనం చూసినాం. హైడ్రా కూల్చివేతల పూర్వం రెవెన్యూ ఇరిగేషన్ అధికారులకు సంబంధించిన నివేదికల ఆధారంగానే చేశామని ఈ రోజు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా కోర్టుకు తెలిపిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే గతంలో భవిష్యత్తులో ఇలాంటి తప్పిదాలు జరగకుండా హైడ్రాకు కొంతమంది సిబ్బందిని కూడా కేటాయించారు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్. సో ఇప్పుడు హైడ్రానే స్వయంగా దానికి సంబంధించిన నివేదికలను సొంతంగా చర్చించి ఎలాంటి మిస్టేక్స్ జరగకుండా ఈ నివేదికల ఆధారంగా నివేదికల సందర్భంలో ఎలాంటి మిస్టేక్స్ జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు అన్ని చేపట్టి ముందుకు వెళ్ళాలి కూల్చివేతల విషయంలో అని చెప్పి హైడ్రా భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి కూల్చివేతల అంశంలో కూడా హైడ్రాకు ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేదు. కేవలం జిహెచ్ఎంసీ పరిధిలో ఓఆర్ఆర్ పరిధిలో మాత్రమే హైడ్రా చర్యలు తీసుకుంటుంది. అది కూడా ఇప్పుడు ఇక ముందు జరిగే భవిష్యత్తులో జరిగే కూల్చివేతల విషయంలో కూడా హైడ్రా ఆచితూచి ముందుకెళ్తుందని చెప్పి తొందరపాటు నిర్ణయాలు తీసుకోదనే సంకేతాలు కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈరోజు రైట్ సాగర్, హైకోర్టు కామెంట్స్ నేపథ్యంలో హైడ్రా యాక్షన్ ప్లాన్ ఏంటి అన్న దానిపై ఉత్కంఠ కనిపిస్తోంది. అదే సమయంలో హైడ్రా చేసిన ట్వీట్ని కూడా మనం చూడొచ్చు. మూసీ నదికి ఇరువైపులా సర్వేలతో హైడ్రాకు సంబంధం లేదు. అక్కడి నివాసితులను హైడ్రా తరలించడం లేదు. అక్కడ ఎలాంటి కూల్చివేతలు హైడ్రా చేపట్టడం లేదు. అంటే మూసీ పరివాహక ప్రాంతంలో కూల్చివేతలకు హైడ్రాకు సంబంధం లేదు అని హైడ్రా కమిషనర్ చెప్తున్నారు. మూసీ పరివాహక ప్రాంతంలోని ఇళ్లపై హైడ్రా మార్కింగ్ చేయడం లేదు. ఇప్పటికే ఆర్బిఎక్స్ అని మార్కింగ్ చేస్తున్నారు. రివర్ బెడ్లో ఉన్న ఇల్లు అని చెప్పేదానికి క్రాస్ మార్క్ చేస్తున్న మార్కింగ్స్ మనం చూస్తున్నాం. అయితే ఆ మార్కింగ్ హైడ్రా చేయడం లేదు అని రంగనాథ్ వివరిస్తున్నారు. మూసీ సుందరీకరణ ప్రాజెక్టు దీనిని మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చేపడుతుంది అని రంగనాథ్ వివరణ ఇచ్చిన పోస్ట్ను కూడా మనం చూడొచ్చు. ఇప్పుడు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూల్చివేతలకు సంబంధించి ఎటువంటి స్టెప్ తీసుకుంటారు అనే విషయంపై కూడా ఉత్కంఠ ఆసక్తి కనిపిస్తోంది. హైకోర్టు వ్యాఖ్యలపై హైడ్రా ఆఫీస్లో కూడా చర్చ జరుగుతోంది. ప్రభుత్వం దృష్టికి దీనికి తీసుకుని వెళ్ళి సాధ్యమైనంత త్వరగా చట్టబద్ధత కల్పించే విధంగా చేస్తారా లేదా తాత్కాలికంగా కూల్చివేతలకు బ్రేకులు వేస్తారా అన్న అంశంపై చర్చ జరుగుతోంది. హైడ్రా పనితీరుపై కూల్చివేతలు జరిగే ఏరియాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వరుస విమర్శల నేపథ్యంలో పదే హైడ్రా వివరణ ఇచ్చుకోవాల్సి వస్తుంది. మరోవైపు మూసీ కూల్చివేతలపై హైడ్రా స్పందించింది. హైడ్రా పోస్ట్ను కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం.